వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ఎన్ బ్లాగ్స్ అండి. ఈరోజు ఒక పొడి చేసుకోబోతున్నామండి. ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా సూపర్గా ఉంటుందండి. పొడి దోశ అంటారు కదండి, ఆ దోశ మీద ఈ పొడి యూస్ చేస్తారండి. ఎట్లా చేద్దామో చూద్దాం రండి. జీలకర్ర, మిరియాలు, కొంచెం కరివేపాకు వేయించుకుందామండి. మిరియాలు కొన్ని వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, ఘాట్ అయిపోతుంది. మళ్ళీ మినప్పప్పు వేసుకుందామండి. మినప్పప్పు, పచ్చెనగపప్పు రెండు వేసుకొని ఫ్రై చేసుకుందాం కొంతసేపు. మినప్పప్పు 2 కప్స్ ఉంటే శనగపప్పు 1 కప్ ఉండాలండి. పచ్చెనగపప్పు, మినప్పప్పు అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం నువ్వులు, శనక్కాయ విత్తనాలు కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. మిరపకాయలు వేసి వేయించుకుందామండి. కొంచెం అన్నీ వేయించుకున్నాక బ్లెండర్లో వేసి మిక్సీ కొట్టేద్దామే, అంతేనండి. ఇవన్నీ ఇట్లా ఫ్రై చేసుకునండి మిక్సీకి వేసుకోవడమే. వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోనండి, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ కొట్టుకుందాం అంతే. మన గుమగుమలాడే పొడి రెడీ అయిపోయిందండి. ఇది జస్ట్ ఒక దోశ వేసుకొని దాంట్ మీద కారం వేసుకొని ఇది పొడి జల్లుకొని నెయ్యి జల్లుకోవాలండి. సూపర్గా వస్తుందండి దోశ. ఒకసారి వేసి చూపిస్తాను దోశ మీకు. దోశ వేసుకున్నామండి, బాగా స్ప్రెడ్ చేసుకున్నాం ఇవన్నీ. దీని మీద కారం అప్లై చేసుకున్నాము. చల్లుకుందామండి. మనం చేసుకున్న పొడి చల్లుకుందాము. బాగా ఘీ యాడ్ చేద్దాము. మన వేడి వేడి పొడి దోశ తయారైపోయిందండి. దీంట్లో చూడండి పొడి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.